तेरी याद में मैं मगन हो गया हूँ। न जाने मैं किस लोक में खो गया हूँ। न जाने मैं किस लोक में खो गया हूँ। तेरी याद में मैं मगन हो गया हूँ। मेरे दिल की बातें तो दिल से सुनता, कहूँ क्या मैं मुख से तू पहले ही सुनता। ఓం శాంతి. ఈరోజు మురళి 12/8/2021. मीठे बच्चे, सुख देने वाले बाप को बहुत बहुत प्यार से याद करो. याद बिगर प्यार नहीं हो सकता. మధురమైన పిల్లలారా, సుఖం ఇచ్చేటటువంటి బాబాను చాలా చాలా ప్రేమతో జ్ఞాపకం చేయండి. బాబా జ్ఞాపకం లేకుండా ప్రేమ అనేది ఏర్పడదు బాబా పైన. యాద్ బిగర్ ప్యార్ నహీ హో సక్తా. బాబా స్మృతి ద్వారా ప్రేమ ఏర్పడుతుంది. ప్రేమ ఉంటేనే బాబా స్మృతి కూడా కుదురుతుంది. ప్రేమ లేకుండా బాబా స్మృతి కుదరదు. प्रश्न, माँ बच्चों को रोज रोज याद का अभ्यास करने का इशारा क्यों देते हैं? బాబా పిల్లలకు రోజు రోజుకి కూడా స్మృతి యొక్క అభ్యాసం చేయమని ఇషారా అంటే సౌజ్ఞ, సలహా ఎందుకు ఇస్తారు? రోజు రోజుకి స్మృతి యొక్క అభ్యాసం చేయమని సలహా ఎందుకు ఇస్తూ ఉంటారు బాబా? उत्तर, क्योंकि याद से ही आत्मा पावन बनेगी. ఎందుకంటే స్మృతి ద్వారానే ఆత్మ పావనముగా తయారవుతుంది. యాద్ సే పూరా వర్ష లే సకేంగే. బాబా స్మృతి ద్వారానే పూర్తి వారసత్వం తీసుకోగలరు. ఏంటి? ఒకటి, ఆత్మ పావనంగా తయారవుతుంది. రెండు, పూర్తి వారసత్వం తీసుకోగలరు. ఆత్మకే సబ్ బంధన్ ఖలాస్ హో జాయేంగే. ఆత్మ యొక్క బంధనలన్నీ సమాప్తి అయిపోతాయి. వికర్మం సే ముక్త హో జాయేంగే. వికర్మల నుండి ముక్తులైపోతాము. ఈ జన్మలో కూడా వికర్మలు జరగకుండా బుద్ధి పావనంగా తయారైపోతుంది.
అనేక జన్మల వికర్మల భారం నుండి కూడా ముక్తులైపోతాం. సజాओं से छूट जाएंगे. వికర్మల నుండి ముక్తులైపోతే ఏమైపోతుంది? శిక్ష అనుభవించడం నుండి విడుదలైపోతాము. జితనా యాద్ కరెంగే ఉతనా ఖుషి రహేగి. ఎంత బాబా స్మృతి చేస్తూ ఉంటామో అంత ఖుషి అనేది ఉంటుంది. మన స్థితిలో ఖుషి పెరుగుతూ ఉంటుంది. మంజిల్ సమీప్ అనుభవ హోగి. గమ్యం సమీపంగా ఉన్న అనుభవం అవుతుంది మనకు. कभी भी थकेंगे नहीं. ఎప్పుడు కూడా आलस्यपम बेहद का सुख पाएंगे. इसलिए याद का अभ्यास जरूर करना है. అనంతమైన సుఖం పొందుతాం. అందువలన స్మృతి యొక్క అభ్యాసం తప్పకుండా చేయాలి. ఒకటి, ఆత్మ పావనంగా తయారవుతుంది. 2, పూర్తి వారసత్వం లభిస్తుంది. 3, సర్వ బంధనలు సమాప్తి అవుతాయి బాబా స్మృతి ద్వారా. వికర్మల నుండి రక్షింపబడతాం. వికర్మల నుండి ముక్తులైపోతాం. దానివల్ల శిక్షల నుండి విడుదలవుతాము. ఖుషి పెరుగుతుంది బాబా స్మృతి ఎంత చేస్తుంటే అంత. గమ్యం మన సమీపంగా అనుభవం అవుతుంది. రోజు రోజుకి దగ్గర అవుతున్నాము లక్ష్యానికి అనేది. ఇంకోటి, అలసట లేని స్థితి ఏర్పడుతుంది బాబా స్మృతి ద్వారా. బేహద్ అనంతమైన సుఖం పొందుతాము. అందువలన స్మృతి యొక్క అభ్యాసం తప్పకుండా చేయాలి అని చెప్తున్నారు బాబా. గీత్. बचपन के दिन बुलाना देना, आज हंसे कल रुलाना देना. బాల్యపు దినాలు మర్చిపోవద్దు, ఈరోజు నవ్వి రేపు ఏడవద్దు అని పాట. ओम शांति. मीठे मीठे रूहानी बच्चों ने गीत की लाइन का अर्थ समझा. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలో ఉన్న లైన్ యొక్క అర్థం తెలుసుకున్నారు. अभी जीते जी तुम बेहद के बाप के बने हो. బాల్యావస్థను మర్చిపోద్దంటే, ఏ బాల్యావస్థ? జీవించి ఉండగానే అనంతమైన బాబాకు పిల్లలైపోయారు కదా, ఈ బాల్యావస్థను మర్చిపోకండి అని చెప్తున్నారు బాబా. सारा कल्प तो हद के बाप के बने हो. सतयुग में भी हद के बाप के बनते हो. अभी सिर्फ तुम ब्राह्मण बच्चे బేహద్ కే బాప్ కే బన్నీ హో. మొత్తం కల్పంలో సతీగంలో కూడా హద్దులో ఉన్న తండ్రికి పిల్లలు అవుతూ వచ్చారు. మీరు ఆ బాల్యాన్ని అనుభవం చేశారు. ఇప్పుడు మాత్రమే కేవలం బ్రాహ్మణులైన పిల్లలు మీరు అనంతమైన బాబాకు పిల్లలైపోతున్నారు. ఈ బాల్యాన్ని, ఈశ్వరీయ బాల్యాన్ని అనుభవం చేసేది ఇప్పుడు మాత్రమే. तुम जानते हो बेहद के बाप से हम बेहद का वर्षा ले रहे हैं. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, అనంతమైన బాబా నుండి అనంతమైన వారసత్వం తీసుకుంటున్నాం. అగర్ బాప్ కో छोड़ा तो बेहद का वर्षा मिल नहीं सकेगा. ఒకవేళ బాబాను విడిచిపెట్టారు అంటే అనంతమైన వారసత్వం లభించదు. बल तुम समझाते हो परंतु थोड़े में तो कोई राजी नहीं होता. मनुष्य धन बहुत चाहते हैं. धन के सिवाय सुख नहीं हो सकता. धन भी चाहिए, शांति भी चाहिए, निरोगी काया भी चाहिए. బాబా చెప్తున్నారు, ఒకవేళ బాబాను విడిచిపెడితే, మీరు బాబా పిల్లలు అయ్యారు, ఎప్పుడైనా మళ్ళీ బాబాను వదిలేస్తారంటే అనంతమైన వారసత్వం లభించదు. భలే మీరు ఇతరులకి చెప్తారు ఈ విషయాలు, కానీ కొద్దిగలో ఎవరు తృప్తి చెందరు అని చెప్తున్నారు బాబా. మనుషులు చాలా ధనం కావాలని అనుకుంటారు, ధనం లేకపోతే సుఖం లేదు అని. వాస్తవానికి సుఖం కావాలి అంటే ధనం కూడా కావాలి, శాంతి కూడా కావాలి, నిరోగి శరీరం కూడా కావాలి. तुम बच्चे ही जानते हो दुनिया में आज क्या है, कल क्या होना है. विनाश तो सामने खड़ा है.
और कोई की बुद्धि में ఏ బాतें नहीं हैं. పిల్లలు మీరు తెలుసుకున్నారు ఈరోజు ప్రపంచంలో ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది, మీ నాశనం ఎదురుగా నిల్చి ఉంది. ఇంకెవరి బుద్ధిలో ఈ విషయాలు లేవు. अगर समझे भी विनाश सामने खड़ा है तो क्या करना है ये नहीं जानते. ప్రపంచంలో వాళ్ళకి ఒకవేళ అర్థమవుతున్నా ఇంకా వినాశనం అయిపోయేది ఉంది అని మనం ఏం చెయ్యాలి, మనం ఏం చేసుకోవాలి అనేది తెలియదు ఎవరికి. బాబా మనకి ఏదైతే వినాశనం అయ్యే లోపల ఇలా తయారైపోండి, ఇది చేయండి చెప్తున్నారో ఎటువంటి అర్థం ఇది తెలియదు ఎవరికి కూడా. వినాశనము లోపల మనం ఏం చేసుకోవాలి అనేది. तुम बच्चे समझते से मालूम होता है कभी भी लड़ाई लग जाए, थोड़ी चिंगारी लगे तो भंबट मच जाए, देरी नहीं लगेगी. పిల్లలు మీకైతే అర్థమవుతుంది ఎప్పుడైనా యుద్ధం చెలరేగవచ్చు. కొద్దిగా నిప్పు, వినాశనం యొక్క నిప్పు చెలరేగింది అంటే ఇంకా అలజడి స్టార్ట్ అయిపోతుంది. వినాశనం అనేది ఏమాత్రం ఆలస్యం కాదు. ఆగే भी थोड़ी सी बात से कितनी बड़ी लड़ाई लग गई. ఇంతకు ముందు కూడా చిన్న విషయానికి ఎంత పెద్ద యుద్ధం జరిగింది అని చెప్తున్నారు బాబా. సెకండ్ వరల్డ్ వార్ది, దానికి ముందు మొదటి ప్రపంచ యుద్ధం కానివ్వండి. बच्चे जानते कि पुरानी दुनिया खत्म हुई की हुई, इसलिए अब जल्दी ही बाप से वर्षा लेना है. పిల్లలు తెలుసుకున్నారు కదా పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే పాత ప్రపంచం సమాప్తమనే అయిపోయిందా అన్నట్టు ఉంది. అందుకే ఇప్పుడు త్వరగా బాబా నుండి వారసత్వం తీసేసుకోవాలి. बाप को सदैव याद करते रहेंगे तो बहुत हर्षित रहेंगे. బాబాను సదా జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే చాలా హర్షితంగా ఉంటాం మనం. దేహాభిమాన్ में आने से ही वो खुशी गायब हो जाती. దేహాభిమానంలో రావడం వల్లనే ఆ ఖుషి అనేది సమాప్తి అయిపోతుంది. బాబా స్మృతి మరవడం వలన. देही अभिमानी बनते तो बाप को याद करते हो. देहाभिमान में आने से बाप को भूल दुख उठाते हो. ఆత్మాభిమానిగా తారినట్లయితే బాబాను జ్ఞాపకం చేయగలరు. దేహాభిమానంలో రావడం వలన బాబాను మరచి దుఃఖాన్ని అనుభవిస్తారు. जितना बाप को याद करेंगे उतना बेहद के बाप से सुख उठाएंगे. ఎంత బాబా స్మృతి చేస్తూ ఉంటే అంత అనంతమైన బాబా నుండి సుఖం అనేది పొందగలము. यहाँ तुम आए ही ऐसा लक्ष्मी नारायण बनने. राजा रानी और प्रजा का नौकर चाकर बहुत फर्क है ना. ఇక్కడ మనం ఇటువంటి లక్ష్మీనారాయణులుగా తయారవడం కోసమే వచ్చాం. రాజారాణి, ప్రజ, దాస, దాసి చాలా తేడా ఉంటుంది కదా పదవులలో. अभी का पुरुषार्थ फिर कल्प कल्पांतर के लिए कायम हो जाता है. ఇప్పుడు ఏ పదవికి వెళ్ళే పురుషార్థం జరుగుతుందో మన ద్వారా కల్పకల్పానికి అది ఫిక్స్ అయిపోతుంది. पिछाड़ी में सबको साक्षात्कार होगा, हमने कितना पुरुषार्थ किया है. अभी भी बाप कहते अपनी अवस्था को देखते रहो. ఆఖరిలో అందరికీ సాక్షాత్కారం జరుగుతుంది. మేము ఎంత పురుషార్థం చేసాము, ఏం పదవిలోకి వెళ్ళబోతున్నాము అనేది సాక్షాత్కారం జరిగిపోతుంది. కానీ అప్పటి వరకు ఎందుకు? ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉంటే కూడా మీ సాక్షాత్కారం మీకు జరుగుతుంది. ఏంటది? నా అవస్థ ఎంతవరకు తయారైంది అనేది చూసుకుంటూ ఉండండి. मीठे थे मीठे बाबा जिससे स्वर्ग का वर्षा मिलते हैं उनको हम कितना याद करते हैं. तुम्हारा सारा मदार है ही याद पर. మధురాతి మధురమైన బాబా ఎవరి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుందో
ఆ బాబాను ఎంత జ్ఞాపకం చేస్తున్నాం మేము అని చెక్ చేసుకోండి. ఆధారం అంతా స్మృతి పైనే ఉంది. జిత్నా యాద్ కరెంగే ఉత్నా ఖుషి భీ రహేంగే. ఎంత బాబా స్మృతి చేస్తూ ఉంటామంతా మన స్థితిలో ఖుషి అనేది కూడా పెరుగుతుంది. समझेंगे बस अब नज़दीक आकर पहुँचे, कोई थक भी जाते पता नहीं मंजिल कितना दूर है, पहुँचे तो मेहनत भी सफल हो. సమీపానికి చేరిపోతున్నాం, ఇంకా గమ్యం దగ్గరికి వచ్చేసింది అని అనుభవం కూడా అవుతూ ఉంటుంది. బాబా స్మృతి ఎక్కువ చేస్తూ ఉంటే సమీపానికి చేరిపోయాం, లక్ష్యానికి చేరిపోయామని. కొంతమందికి అలసట కూడా వచ్చేస్తుంది. ఇంకా గమ్యం ఎంత దూరంగా ఉంది, ఇంకా ఎప్పుడు చేరుతాం, ఇంకా ఎప్పుడు చేరుతాం అని అలసట కూడా, విసుగు కూడా వస్తూ ఉంటుంది కొంతమందికి. కానీ బాబా స్మృతి చేసి గమ్యానికి చేరుకోవాలి కదా, అలసట అనుకోకుండా, విసుగు చెందకుండా పురుషార్థం చేసి గమ్యానికి చేరుకుంటే ఇన్నాళ్ళు పడిన శ్రమ సఫలమవుతుంది. దగ్గరకు వచ్చేసి విసిగిపోతే ఎలా చెప్పండి? ట్రైన్లో ఎక్కితే దగ్గరకు వచ్చేస్తుంటే ఇంకా ఎప్పుడు వస్తుంది స్టేషన్, ఎప్పుడు వస్తుంది? మన ఊరు వచ్చే ముందు స్టేషన్లో ఆపేస్తారు, గంట గంట. ఇంకా విసిగిపోతూ ఉంటారనమాట. ఏంటి ఇంకా ఎప్పుడు చేరుకుంటాం, ఎప్పుడు చేరుకుంటాం? ఇంత ప్రయాణం సాగించేశాక ఇంకో కొద్ది దూరంలో మన ఇల్లు, మన ఊరు వచ్చేస్తుందంటే విసుగెందుకు? ఇంకొంచెం ఓపిక పట్టి పురుషార్థం చేసుకోండి. दुनिया को ये भी पता नहीं कि भगवान किसको कहा जाता. कहते भी हे भगवान, फिर कह देते टिक्कर भीतर में ही. ప్రపంచంలో వారికి ఇది కూడా తెలీదు భగవంతుడని ఎవరిని అంటారు అని. పిలుస్తుంటారు భగవంతుడా అని పైకి చూసి, ఇంకోవైపు రాయిలో రెప్పల భగవంతుడు ఉన్నాడని చెప్పేస్తూ ఉంటారు. अभी तुम बच्चे समझते हम बाप के बन चुके हैं, अब बाप की ही मत पर चलना है. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు, బాబా పిల్లలుగా తయారైపోయాము, బాబా ఇచ్చే మతం పైన నడవాలి. ఇప్పుడు बल विलायत में हो वहाँ रहते भी सिर्फ बाप को याद करना है. భలే విదేశాలలో ఉన్నప్పటికీ అక్కడ ఉంటూ కూడా కేవలం బాబాను జ్ఞాపకం చెయ్యాలి మీరు అని చెప్తున్నారు బాబా. तुमको श्रीमत तो मिली है, आत्मा तम प्रदान से सत प्रदान सिवाय बाप की याद की हो नहीं सकती. మీకైతే బాబా శ్రీమతం లభించింది కదా, బాబా స్మృతి ద్వారా తప్ప ఇంకే రకంగా సత్వప్రధానంగా కాలేదు ఆత్మ అని. तुम कहते हो बाबा हम आपसे पूरा वर्षा लेंगे, जैसे हमारा बाबा वर्षा लेते, हम भी पुरुषार्थ कर उनकी गद्दी पर जरूर बैठेंगे. మీరు అంటూ ఉంటారు, బాబా మేము మీ నుండి పూర్తి వారసత్వం తీసుకుంటాము. ఎలాగైతే బ్రహ్మ బాబా పురుషార్థం చేసి వారసత్వం తీసుకుంటున్నారో, మేము కూడా పురుషార్థం చేసి బ్రహ్మ బాబా తర్వాత ఆ సింహాసనంపై తప్పకుండా మేము కూర్చుంటాము, రాజా అవుతాము అని అంటూ ఉంటారు పిల్లలు. మమ్మా బాబా రాజరాజేశ్వరి बनते तो हम भी बनेंगे. మమ్మా బాబా రాజరాజేశ్వరుడు, రాజరాజేశ్వరిగా తయారవుతున్నారు, మేము కూడా అలా తయారవుతాం బాబా అంటున్నారు పిల్లలు. इम्तहान तो सबके लिए की है, तुमको बहुत थोड़ा सिखाई जाते, सिर्फ बाप को याद करो. పరీక్ష అయితే అందరి కోసం ఒకటే ఉంది. మీకైతే చాలా తక్కువ నేర్పించడం జరుగుతుంది, కేవలం బాబాను జ్ఞాపకం చేసుకోండి అని. इसको कहा जाता है सहज राज योग बल. तुम समझते योग से बहुत बल मिलता है. దీన్ని సహజ రాజయోగ బలము అంటాం. మీకు అర్థమైంది కదా, యోగం ద్వారా చాలా బలం లభిస్తుంది. हम कोई विकर्म करेंगे तो सजा बहुत खाएंगे, पद भ्रष्ट हो पड़ेगा.
మనం ఏదైనా వికర్మ చేసినట్లయితే శిక్ష చాలా అనుభవించాలి, పదవి కూడా తగ్గిపోతుంది. యాద్ మే హి మాయా విఘ్న డాల్తీ హై. బాబా స్మృతియే మనకు ఒక బలం ఇచ్చే సబ్జెక్ట్. కానీ బాబా స్మృతిలోనే మాయ విఘ్నం వేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. तुम जानते हैं हम पावन दुनिया में जा रहे हैं, जो ब्राह्मण बनेंगे वही निमित्त बनेंगे. ब्रह्मा मुकोमशवली ब्राह्मण बनने बिगर तुम बाप से वर्षा ले नहीं सकते. మీరు తెలుసుకున్నారు, పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం మనము. ఎవరు బ్రాహ్మణులుగా అవుతారో వాళ్ళే నిమిత్తం అవుతారు పావన ప్రపంచాన్ని స్థాపించటానికి. బ్రహ్మము కోంశవలి బ్రాహ్మణులుగా కాకుండా వారసత్వం బాబా నుండి తీసుకోలేరు. बाप बच्चों को रचते ही वर्षा देने के लिए. शिव बाबा के तो हम हैं ही. బాబా పిల్లల్ని రచించేదే వారసత్వం ఇవ్వడం కోసం రచిస్తున్నారు. శివ బాబా వారికి అయితే అవనే అయిపోయాం మనం. वो नई सृष्टि रचते हैं बच्चों को वर्षा देने लिए. शरीरदारी को ही वर्षा देंगे. आत्माएं तो ऊपर में रहती हैं, वहाँ तो वर्षे व प्रारब्ध की बात नहीं. तुम अभी पुरुषार्थ कर प्रारब्ध ले रहे हो जो दुनिया को पता नहीं है. బాబా కొత్త సృష్టి రచించేదే పిల్లలకు వారసత్వం ఇవ్వడం కోసం. శరీరధారిగా ఉండే పిల్లలకే వారసత్వం ఇస్తున్నారు కదా బాబా. పరంధామంలో ఆత్మలందరూ బాబాతో కలిసే ఉంటాం, కానీ అక్కడ వారసత్వము ప్రాలబ్ధము అనే విషయాలు ఉండవు. ఒకవేళ అక్కడ బాబా ఆత్మలకి డైరెక్ట్గా వారసత్వం ఇచ్చేస్తే ఛార్జ్ చేసేసి అందరికీ ఇచ్చేయాలి. అక్కడ పరంధామంలో చేరేక ఆత్మలందరికీ అందరూ స్వర్గంలోకి వచ్చాయి. అలా జరగదు కదా. పరంధామంలో ఆత్మలు బాబాతోనే ఉంటాయి, కానీ అక్కడేమీ వారసత్వం ఇచ్చే విషయాలు ఉండవు అని చెప్తున్నారు బాబా. శరీర రూపంలో మనం కింద ఉన్నప్పుడే, జీవాత్మ రూపంలో ఉన్నప్పుడే బాబా కూడా ఒక శరీరంలోకి దిగి వచ్చి మనకి వారసత్వం ఇస్తుంది. అందుకే ఇప్పుడు పురుషార్థం చేసి ప్రాలబ్ధం తీసుకుంటున్నారు. మీరు పరంధామానికి వెళ్ళాక కాదు, ఇప్పుడే పరంధామానికి వెళ్ళే లోపల చేసుకోవాలి. ఇది ప్రపంచంలో వాళ్ళకి తెలియదు. अब समय नज़दीक आता जाता है, इतला करते रहते हैं फलाना अगर ऐसा करेगा तो हम एकदम उनको उड़ा देंगे. उड़ाने की तैयारी हो रही है. ఇప్పుడు సమయం సమీపానికి వచ్చేస్తుంది. ఇంకా మనం ఎంత చేసుకున్నా అంత, ఇంకా ఆట ముగించేసి వెళ్ళిపోయే టైం దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే వాతావరణము, పరిస్థితులు మనకి అర్థమవుతూ ఉన్నాయి కదా. ఒక దేశానికి మధ్య చాలా గొడవలు, ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఒకవేళ ఇలా కానీ చేశారు అంటే మేము మీ దేశాన్ని ఎగరేసేస్తాము అని తయారీలు కూడా చేసుకుంటూ ఉన్నారు కదా. బాంబ్స్ అది कोई रखने नहीं, तैयारियां बहुत हो रही हैं. బాంబులు దాచుకునే వస్తువులు కాదు కదా, చాలా తయారీలు అయితే జరుగుతూ ఉన్నాయి. ब्रिटिश गवर्नमेंट के समय पाकिस्तान हिंदुस्तान था क्या, लिखा हुआ है यवनों की लड़ाई, पांडव और कौरवों की लड़ाई है नहीं. यवन बरोबर लड़ रहे, बाम्स भी तैयार हो गए. బ్రిటిష్ గవర్నమెంట్ ఇక్కడ రాజ్యం చేస్తున్నప్పుడు భారతదేశంలో పాకిస్తాన్, హిందుస్థాన్ అనే రెండు ముక్కలుగా ఉండేదా ఏంటి? లేదు కదా. తర్వాత రెండు ముక్కలు అయింది అంటే అది కూడా వినాశనానికి దారి చేసే విషయమే కదా. ఇప్పటికీ అలాగే ఉంది అదే శత్రుత్వం, ఇప్పటికి కూడా ఇంకా పెరుగుతుంది కానీ తగ్గలేదు. హిందుస్థాన్, పాకిస్తాన్ మధ్య శాస్త్రాలు రాశారు. యాదవులు ముస్లిం యొక్క ప్రభావంతో అందరూ చనిపోతారు. ముస్లిం అంటే మిసైల్స్తో యుద్ధాలు జరుగుతున్నాయి. యాదవ కులం అంటే
యూరప్ కంట్రీస్లో. కౌరవ పాండవుల యుద్ధం అయితే అది లేదు అసలు అని చెప్తున్నారు బాబా. అంటే భారతదేశంలోనే ఉండి బాబా పిల్లలైన మనం పాండవులు, బాబా పిల్లలు కానీ భారతీయులందరూ కౌరవులని ఆలోచిస్తే ఏమైనా కొట్టుకుంటున్నా ఏంటి? మనం అలా కొట్టుకునే విషయాలైతే లేవు కదా. యాదవులది అయితే కరెక్ట్ సరిపోయింది, వాళ్ళు రాసినట్టు అని చెప్తున్నారు బాబా. యాదవులు అంటే బయట దేశస్తులు, బాంబులు మిసైల్స్తో కొట్టుకుంటూ ఉన్నారు. बाम्स भी तैयार हो गई है। अभी बाप हमको फरमान करते कि मुझे याद करो, नहीं तो पिछड़ी में बहुत रोना पड़ेगा. బాంబులు కూడా చాలా తయారైపోయాయి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు బాబా మనకు ఆజ్ఞ ఇస్తున్నారు, నన్నే జ్ఞాపకం చేసుకోండి, లేకపోతే ఆఖరిలో చాలా ఏడవాల్సి వస్తుంది మీరు. इम्तिहान में ना पास होते तो जाकर डूब मरते गुस्से में, यहाँ गुस्से की तो बात नहीं. పరీక్షలో ఫెయిల్ అయిపోతే కొంతమంది ఎందులోనో పడి మునిగిపోతుంటారంట, కోపం వచ్చేసి వాళ్ళకి. ఇక్కడ ఈ చదువులో అలా కోపం వచ్చి మీరు ఏం చేసేసుకునే విషయాలు ఉండదు అంటున్నారు బాబా. पिछाड़ी में तुमको बहुत साक्षात्कार होंगे, क्या क्या हम बनेंगे वो भी पता पड़ जाएगा. ఈ చదువు యొక్క రిజల్ట్ ఆఖరిలో మీకు సాక్షాత్కారం అవుతుంది. ఏమేమి అవుతామో అక్కడికి వెళ్ళి అనేది ఎవరిది వాళ్ళకి కనిపిస్తుంది. बाप का काम है पुरुषार्थ कराना. कहते हैं बच्चे कर्म करते हुए याद करना भूल जाते, वह फुर्सत नहीं मिलती तो अच्छा बैठो. బాబా చెప్తున్నారు పురుషార్థం చేయించడం బాబా పని. పిల్లలకు చెప్తున్నారు, పిల్లలారా కర్మ చేస్తూ బాబా స్మృతి చేయడం మర్చిపోతున్నారు అనుకోండి. ఒకవేళ మీరు టైం దొరకట్లేదు కర్మ చేసేటప్పుడు లేదా మర్చిపోతున్నాము అంటే అచ్చా కూర్చొనైనా చెయ్యండి. కర్మ పూర్తయ్యేకో లేకపోతే ప్రత్యేకంగా ఒక టైం కేటాయించగలము అంటే కేటాయించి కూర్చొని స్మృతి చెయ్యండి. యాద్ మే బైఠకర్ బాప్కో యాద్ కరో. కూర్చొని ఏం చేయాలి? బాబా స్మృతిలో కూర్చొని బాబాను జ్ఞాపకం చేయండి. आपस में तुम मिलते हो तो भी ये कोशिश करो कि हम बाबा को याद करें. मिलकर बैठने से तुम याद अच्छा करेंगे, मदद मिलेगी. పరస్పరం మీరు కలుసుకున్నప్పుడు కూడా ఇదే ప్రయత్నించండి. మేము బాబాను జ్ఞాపకం చేస్తాం. కలిసి కూర్చొని మీరు స్మృతి చేయడం వలన బాగా మీరు చేయగలరు. సంఘటన అనేది కూర్చొని చేస్తే ఒకరి నుండి ఒకరికి సహయోగం కూడా దొరుకుతుంది. వైబ్రేషన్స్ యొక్క సహయోగం. మూల్ బాతే బాప్కు యాద్ కర్నా, యహ ఆవో వ నా ఆవో. ముఖ్యమైన విషయం బాబాను జ్ఞాపకం చేయడం. మీరు ఎక్కడ ఉండనియండి, ఇక్కడికి రండి రాకపోండి, కానీ బాబా జ్ఞాపకం ఉండాలి ఎక్కడున్నా మీరు. कोई విలాయత్ జాతే ఫిర్ ఆ తో సకేంగే నీ. అయితే ఇక్కడికి రండి రాకపోండి అంటున్నారేంటి బాబా అంటే రోజు సెంటర్కి రావక్కర్లేదా అంటే ఎవరైనా ఒకవేళ విదేశాలకి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, అక్కడ సెంటర్ దొరకకపోవచ్చు, మీకు ఉండకపోవచ్చు. ఇక్కడికి రావాలంటే రాగలరా? రాలేరు కదా. విదేశాల్లోని ఒకవేళ సెంటర్లు ఉన్నా చాలా తక్కువ సెంటర్లు, చాలా దూరం నుండి వెళ్తారు సెంటర్కి. वहां भी सिर्फ एक बात याद रखो, बाप की याद से तुम तमो प्रधान से सतो प्रधान बनेंगे. అందుకని ఒకవేళ విదేశాల్లో మీరు వెళ్ళి సెంటర్కి చేరుకోలేని పరిస్థితులు ఉండొచ్చు, అక్కడ కూడా ఒక్క విషయం ఇది గుర్తుంచుకోండి, మీరు బాబా స్మృతి ద్వారానే సతో ప్రధానంగా తయారవుతాము అని. బాప్ కేతే సిర్ఫ్ ఏక్ బాత్ యాద్ రఖో, బాప్ కో యాద్ కరో. బాప్ కేతే మన్ మన భవ్. ఒక్క మాట గుర్తుంచుకోండి, బాబాను జ్ఞాపకం చేసుకోండి అని బాబా చెప్పే మాట. మన్ మన భవ అనేది గుర్తుపెట్టుకోండి. ముझे యాద్ కరో తో విశ్వ కా మాలిక్ బనేంగే. మన్ మన భవ అంటే అర్థం ఏంటి? నన్నే మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే విశ్వానికి మాలికులు అవుతారు. నన్ను జ్ఞాపకం చేసుకోండి అనేది మన్ మన భవ. విశ్వానికి మాలికులు అవుతారు అనేది మధ్యాజీ భవ.
मूल बात हो जाती याद की। कहाँ भी जाने आदि की बात नहीं, घर में रहो सिर्फ बाप को याद करते रहो। ముఖ్యమైన విషయమే బాబా స్మృతి. దీనికోసం మీరు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు, ఇంట్లో కూర్చొని బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండండి. पवित्र नहीं बनेंगे तो याद कर नहीं सकेंगे। ऐसे थोड़ी है कि सब आकर क्लास में पढ़ेंगे। పవిత్రంగా లేకపోతే బాబా స్మృతి చేయలేరు. బాబా స్మృతి కుదరడానికి ఏం కావాలి? పవిత్రత. బాబా చెప్తున్నారు, అందరూ క్లాసులో ఒకే క్లాసులో ఒక్కడ వచ్చి కూర్చొని చదువుకుంటారు అనుకోకండి. మంత్ర లియా ఫిర్ బల్ కహా భీ చలే జాओ. ఒకసారి బాబా దగ్గరకు వచ్చి జ్ఞానం విని మంత్రం తీసుకొని ఎక్కడికి వెళ్ళైనా ఈ పురుషార్థం చేసుకోవచ్చు. మధుబన్లోనే అందరం ఉండిపోతామంటే అవ్వదు కదా. सतो प्रधान बनने का रास्ता बाप ने बतलाया है. यूं तो सेंटर पर आने से नई नई पॉइंट सुनते रहेंगे. अगर किसी कारण से नहीं आ सकते हैं, बरसात पड़ती है अथवा कर्फ्यू लगता है, कोई बाहर नहीं निकल सकते हैं, फिर क्या करेंगे? बाप कहते हैं हर्जा नहीं है, कहाँ भी रहते हैं, तुम याद में रहो. సతో ప్రధానంగా తయారయ్యే మార్గం బాబా చూపించేస్తున్నారు కదా, చూపించేస్తారు. ఎక్కడున్నా చేసుకోవచ్చు మీరు ఇది. బాబా చెప్తున్నారు అలా అని ఇంట్లో నుండి చేసేస్తున్నామంటే కాదు. సెంటర్కి వస్తూ ఉంటే కొత్త కొత్త పాయింట్లు మీరు వింటూ ఉంటారు. ఇంకా ఇక్కడ వైబ్రేషన్స్ యొక్క సహయోగం కూడా దొరుకుతుంది కదా యోగానికి. కానీ ఒకవేళ ఏ కారణంగా రాలేకపోవచ్చు సెంటర్కి, ప్రస్తుతం రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కదా సెంటర్కి, అంటే వర్షం పడి రాలేకపోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ కర్ఫ్యూ పెట్టింది బయటకు రావడానికి అవ్వదంటే రాలేకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో నష్టమేమీ లేదు, మీరు ఎక్కడున్నా బాబా స్మృతి చేసుకోవచ్చు అని చెప్తున్నాను బాబా. కహా భీ రేతే తుమ్ యాద్ మే రహో. చల్తే ఫిర్తే యాద్ కరో. నడుస్తూ తిరుగుతూ కూడా బాబా స్మృతి చేసుకోండి. औरों को यही कहो कि बाप को याद करने से विकर्म विनाश होंगे और देवता बन जाएंगे. अक्षर ही दो है. ఇతరులకు కూడా ఇదే స్మృతి కలిగించండి, ఇదే చెప్పండి. బాబాను జ్ఞాపకం చేసుకోవడం వలన వికర్మలు వినాశనం అవుతాయి మరియు దేవతగా తయారవుతారు. రెండే రెండు మాటలు ఎవరికైనా చెప్పడానికి. बाप कहते ये बचपन भूल न जाना, आज हंसते हो कल रोना पड़ेगा अगर बाप को भुलाया तो. బాబా చెప్తున్నారు ఈ ఈశ్వరీయ బాల్యవస్థను మర్చిపోకండి. ఒకవేళ మర్చిపోతే ఏమవుతుంది? ఈరోజు నవ్వుతూ ఉండేవాళ్ళు రేపు ఏడవాల్సి వస్తుంది. అందుకు ఈ ఈశ్వరీయ బాల్యాన్ని ఎప్పుడు మర్చిపోకండి. బాప్ సే వరస పూరా లేనా चाहिए. ऐसे बहुत कहते हैं स्वर्ग में तो जाएंगे ना, फिर जो तकदीर में होगा उनको कोई पुरुषार्थ करना नहीं कहेंगे. బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి కదా. కొద్ది కొద్ది తీసుకుంటే ఏం చేసినట్టు? మీరు పూర్తి వారసత్వం తీసుకోవాలి. కానీ ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు స్వర్గంలోకి అయితే వెళ్ళిపోతాం కదా, అక్కడికి వెళ్ళాక ఏది అదృష్టం ఉంటే అది దొరుకుతుంది చాలే అనుకుంటారు. కానీ దాన్ని ఏమైనా పురుషార్థం చేయడం అని అంటారా? కృషి శ్రమ చేశారని అంటారా? దాన్ని స్వర్గంలో వెళ్ళిపోతాం కదా చాలని అనుకుని కూర్చుంటే అదేమైనా పురుషార్థమా? అదేమైనా శ్రమ పడినట్ట? మీరు మనుష్య పురుషార్థ్ కర్తే ఊంచ్ మర్తబా పానే కే లియే. ప్రపంచంలో అయితే ఉన్నతమైన పదవులలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తారు కదా మనుషులు. अब जबकि बाप के पास ऊंच मर्तबा मिलता है तो गफलत क्यों करनी चाहिए? स्कूल में जो नहीं पढ़ेंगे तो पढ़े लिखे के आगे भरी ढोनी पड़ेगी. బాబా దగ్గర ఉన్నత పదవి పొందాలి అనేటప్పుడు మనం అశ్రద్ధ ఎందుకు చెయ్యాలి? పురుషార్థంలో స్కూల్లోని బాగా చదువుకోకపోతే ఏమవుతుంది? చదువుకున్న వాళ్ళ ఎదురుగా వెళ్ళి సేవలు చేయాల్సి వస్తుంది. बाप को पूरा याद नहीं करेंगे तो प्रजा के भी नौकर चाकर जाए बनेंगे.
इसमें कुछ थोड़ी होना चाहिए. బాబాను పూర్తి పట్టుదలతో జ్ఞాపకం చెయ్యకపోతే ప్రజల దగ్గర కూడా దాసీలుగా వెళ్ళే రోజు రావచ్చు. ప్రజల దగ్గర కూడా ప్రజ కూడా కాలేరు. ప్రజల దగ్గర దాసీలు అయిపోవచ్చు. దీనిలో సంతోషం ఉంటుందా? చాలే ఈ పదమైన సంతోషపడతారేంటి? మరి బాబాను చాలా జ్ఞాపకం చెయ్యాలి కదా. तो बाप समझाते मीठे मीठे बच्चों सम्मुख रिफ्रेश होकर जाते हो. कई बांधेली अर्जानी घर बैठे बाप को याद करती रहो. కాబట్టి బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, సమ్ముఖంలో వచ్చి మీరు రిఫ్రెష్ అయి వెళ్తూ ఉంటారు కదా మధుబన వచ్చి. కానీ కొంతమంది బాందేలీలు ఉన్నారు, నష్టం లేదు, వాళ్ళు బాబా దగ్గర రాలేకపోతున్నారు. అంటే ఇంట్లో కూర్చొనైనా బాబాని జ్ఞాపకం చేయండి. तुमको कितना सहज समझाते, मौत सामने खड़ा है, अचानक ये लड़ाई शुरू हो जाएगी. ఎంత బాబా అర్థం చేయిస్తున్నారు, మృత్యు ఎదురుగా నిలిచి ఉంది, అకస్మాత్తుగా ఎప్పుడైనా యుద్ధం మొదలైపోవచ్చు అని చెప్తున్నారు బాబా. एक दो को कहते थोड़ा भी गड़बड़ किया तो हम ऐसा करेंगे, पहले से कह देते. बाप्स की मगरूरी बहुत है. ఒకరినొకరు భయపిస్తూ ఉంటారంట. కొంచెమైనా మీరు ఏమైనా గడబడి చేస్తారంటే మేము ఇలా చేస్తాం, అలా చేస్తాం, బాంబులు వేస్తామని ముందు నుండే ఒకరికొకరు మాట అనుకుంటూ ఉంటారు. అంటే అన్ని దేశాలు ఎవరికి వాళ్ళకి బాంబులు ఉన్నాయి కదా, బాంబుల యొక్క అహంకారం చాలా ఉంటుందన్నమాట. అందుకే చిన్న విషయానికే చెలరేగిపోతూ ఉంటారు. बाप कहते बच्चे अर्जुन योग बल में होशियार हुए नहीं, ऐसा ना हो लड़ाई लग जाए, परंतु ड्रामा अनुसार ऐसा होगा नहीं. बच्चों ने पूरा वर्षा लिया नहीं, इसलिए निश्चय होता है ये लड़ाई करके लगेगी भी तो भी बंद हो जाएगी, क्योंकि अभी राजधानी स्थापन नहीं हुई है, टाइम चाहिए. బాబా చెప్తున్నారు, బహుశా పిల్లల యోగ బలం ఇంకా అంత హుషారు కాలేదు యోగ బలంలో. అందుకని యుద్ధము ఎక్కడ జరిగిపోకుండా ఉంటే మంచిది. కానీ డ్రామానుసారం జరగదులేండి. పిల్లలు పూర్తి వారసత్వం తీసుకోలేదు ఇంకా అంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒకవేళ యుద్ధం జరిగినా మళ్ళీ బంద్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు రాజధాని స్థాపన కాలేదు కదా, టైం పడుతుంది అన్నారు బాబా. అది అప్పుడు చెప్పిన సాకార మురళి. మధ్య మధ్యలో కూడా యుద్ధాలు చిన్న చిన్నవి చెలరేగడం మళ్ళీ బంద్ అవడం అనేది చూసాం మనం జ్ఞానంలో వచ్చే కూడా. దానికోసం చెప్పారు బాబా. ఇప్పుడు మాత్రం యుద్ధం చెలరేగితే ఆగదు, ఆ టైం దగ్గరకు వచ్చేస్తుంది. पुरुषार्थ कराते रहते, पता नहीं किसी भी समय कुछ भी हो सकता है. बस गिर पड़ते हैं, एरोप्लेन ट्रेन गिर पड़ती, मौत कितना साज कटा है, धरती भी हिलती रहती है. सबसे जास्ती काम अर्थक्वेक को करना है, लेकिन विनाश होने के पहले बाप से पूरा भरोसा लेना. इसलिए बहुत प्रेम से बाप को याद करना है. పురుషార్థం చేస్తూ ఉన్నారు బాబా. ఎందుకంటే ఏ సమయంలో ఏమవుతుందో తెలియదు కదా. వినాశన యొక్క లెక్క వదిలేయండి, కానీ సడన్గా ఎప్పుడు మీ శరీరం వదిలేయాల్సి వస్తుందో. ఎందుకంటే ఈ రోజుల్లో పరిస్థితులు అలా ఉన్నాయి. బస్సు పడిపోయి చనిపోయారు, బస్సులోని వెళ్తున్న యాత్రికులు అని. ఏరోప్లేన్కి ఏరోప్లేన్ పడిపోతుంది, ట్రైన్కి ట్రైన్ పడిపోతుంది, చనిపోతున్నారు. అలా మృత్యు రావడానికి ఎంత సహజంగా వచ్చేస్తుందంటే చెప్పలేము. అందుకని బాబా పురుషార్థం చేయిస్తున్నారు, ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు అని. ఏమీ లేదు, యాక్సిడెంట్స్ అంటే భూకంపాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వినాశనంలో ప్రకృతి ఆపదలు, వరదలు, పెన్లు చాలా వస్తాయి, కానీ భూకంపాల యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది అంటున్నారు బాబా. ఎందుకంటే సత్యయుగంలోకి ఇక్కడ ఉండేవి ఏవి మరి మిగలకూడదు కదా, చిహ్నాలు కనిపించకూడదు. మరి ఎవరైనా ఇవన్నీ పడగొడతారు, ఇటు ఉన్నవి మిగిలిపోయినవి. భూకంపాలే వాటిని పడగొట్టి భూమిలోకి ఇముడ్చుకుంటాయి పాత సామాగ్రి అంతా. అంతేగాని ఎవరు బుల్డోజర్లు, క్రేన్లు పట్టుకొని మిగిలిపోయినవన్నీ పడగొట్టడాలు అవి చేయడానికి ఎవరు పూనుకోరు.
ఉండరు, ఎవరు మిగలరు. అందుకే భూకంపాల యొక్క పని ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అయితే ఇవన్నీ ఎందుకు బాబా ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సి వస్తుందంటే, వినాశనానికి ముందే బాబా నుండి పూర్తి వారసత్వం తీసేసుకోవాలి మీరు, పరిస్థితులు ఇలా ఉంది కాబట్టి. దానికోసం ఏం చేయాలి? చాలా ప్రేమతో బాబాను జ్ఞాపకం చేసుకోండి. बाबा आपके बगैर हमारा दूसरा कोई नहीं, सिर्फ बाप को ही याद करते रहो. ఇంత ప్రేమతో జ్ఞాపకం చేయాలి. ఎలా జ్ఞాపకం చేయాలి? బాబా మీరు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు. కేవలం బాబానే జ్ఞాపకం చేస్తూ ఉండండి. कितना सहज रीति, जैसे छोटे छोटे बच्चों को समझाते और कोई तकलीफ नहीं देते, सिर्फ याद करो. ఎంత సహజ రీతిలో మీకు అర్థం చేస్తున్నారు బాబా. ఎలాగైతే చిన్న పిల్లలకు కూర్చోపెట్టి చెప్తారో అలా చెప్తున్నారు బాబా. ఇంకేమీ కష్టం ఇవ్వట్లేదు మీకు, నేను కేవలం నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఎంత అర్థం చేస్తున్నారు బాబా. और काम चित्ता पर बैठ, जो तुम जल मरे हो सो अब ज्ञान चित्ता पर बैठ పవిత్ర బన్. కామచిత్తి పైన కూర్చొని మీరు ఏదైతే మాడిపోయారో ఇప్పటి వరకు, ఇప్పుడు జ్ఞానచిత్త పైన కూర్చొని పవిత్రంగా తయారైపోండి అని చెప్తున్నాను బామ్మ. तुमसे पूछती आपका उद्देश्य क्या है? बोलो जो सबका बाप है वो कहते हैं माम्य कम याद करो तो तुम्हारे विक्रम विनाश होंगे और तुम तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. మిమ్మల్ని అడుగుతారు కొంతమంది, అక్కడికి వెళ్తున్నారు కదా మీరు, మీ ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి అని చెప్పండి. సర్వాత్మల తండ్రి ఎవరైతే ఉన్నారో భగవంతుడు స్వయంగా అతడు చెప్తున్నారు, నన్నే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి, మీరు తమ ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారైపోతారు అని. కాబట్టి అతన్ని జ్ఞాపకం చేసుకుని సతప్రధానంగా అయిపోవాలి. ఇదే మా ఉద్దేశం అని చెప్పండి. सर्व का सदगति दाता एक बाप है. अब बाप कहते सिर्फ मुझे याद करो तो कट उतर जाएगी. ये इतना पैगाम तो दे सकते हैं ना. खुद याद करेंगे तब दूसरे को याद करा सकेंगे, दूसरे को रुचि से कहेंगे, नहीं तो दिल से नहीं निकलेगा. सर्वल सदगति दाता का बाबा. ఇప్పుడు బాబా చెప్తున్నారు, కేవలం నన్నే జ్ఞాపకం చేసుకుంటే మీ ఆత్మ మీద ఉన్న తుప్పు తొలగిపోతుంది అని. ఈ మాత్రం సందేశం ఇవ్వండి చాలు ఎవరికైనా కానీ. కానీ స్వయం ఎవరైతే బాబా స్మృతిలో ఎక్కువగా ఉంటారో, ఇంట్రెస్ట్ ఎక్కువగా పెడతారో, వాళ్ళే ఇతరులకు బాబా స్మృతి కలిగించగలరు, ఇంట్రెస్ట్తో చెప్పగలరు. లేకపోతే హృదయం నుండి చెప్పలేరు. బాబాని జ్ఞాపకం చేయండి అనే మాట వాళ్ళు చెప్పినా వేరే వాళ్ళకి తగలదు, చెప్పే మాట హృదయం నుండి చెప్పలేరు వాళ్ళు. బాప్ కేతే కహా భీ హో జితనా హో సకే సిర్ఫ్ యాద్ కరు. బాబా చెప్తున్నారు, మీరు ఎక్కడున్నా కానీ ఎంత వీలుంటే అంత కేవలం బాబాని జ్ఞాపకం చేసుకోండి. बल थोड़ी खान पान की तकलीफ आदि होती है, रहने तो घर में, ये घर में रहते बाप को याद करो, जो मिले उनको यही शिक्षा दो, मौत सामने खड़ा है. భలే కొద్దిగా ఆహార పానీయాల దగ్గర కష్టం అవుతుంది. అంటే బాబా పథ్యం చెప్పారు కదా, పవిత్ర భోజనం, శుద్ధమైన భోజనం. కొంచెం సర్దుకోవాల్సి వస్తుంది ఆ విషయంలోని, అడ్జస్ట్ అవ్వాలి మీరు. అలాగని ఇల్లు వదిలేస్తాం అంటే కూడా అవద్దు కదా, ఇంట్లోనే ఉండాలి మీరు. ఇంట్లో ఉంటూ కూడా బాబాని జ్ఞాపకం చేయండి. ఎవరు మీకు తారసపడినా వాళ్ళకి ఇదే శిక్షణ ఇవ్వండి. మృత్యు ఎదురుగానే నిలిచి ఉంది, మీరు కూడా బాబాని జ్ఞాపకం చేసుకోండి అని. बाप कहते तुम सब तमो प्रधान पतित बन पड़े हो, अब मुझे याद करो और पवित्र बनो. బాబా చెప్తున్నారు, మీరందరూ తమో ప్రధానంగా పతితులుగా అయిపోయారు, ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, పవిత్రంగా తయారైపోండి అని చెప్తున్నారు బాబా. आत्मा ही पतित बनी, सतयुग में होती पावन आत्मा. बाप की याद से आत्मा पावन बनेगी और कोई उपाय नहीं है. ఆత్మే పతితం అయిపోయింది, సతయుగంలో పావన ఆత్మ ఉంటాం మనం. బాబా స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా తయారవుతుంది, ఇంకో ఉపాయమే లేదు.
ये पैगाम सबको देते जाओ तो भी बहुतों का कल्याण करेंगे और कोई तकलीफ नहीं देते हैं. ఈ సందేశమే అందరికీ ఇవ్వండి. బాబా స్మృతి కలిగించే సందేశం. చాలా మంది కళ్యాణం జరుగుతుంది కదా, అంతకన్నా ఇంకేం కష్టం ఇవ్వట్లేదు బాబా. पुरुषोत्तम मास में भी जाकर समझाओ कि सबसे पुरुषोत्तम कौन. सती गादी में ये लक्ष्मी नारायण पुरुषोत्तम थे. పురుషోత్తమ మాసంలో కూడా మీరు చెప్పండి అందరికన్నా పురుషోత్తములు ఎవరు అని చెప్పండి. సత్యగాదిలో లక్ష్మీనారాయణ పురుషోత్తములుగా ఉండేవారు కదా. इन्हों को ऐसा पुरुषोत्तम बनाने वाला अर्थात स्वर्ग की स्थापना करने वाला बाप है. వీళ్ళని ఇలాంటి పురుషోత్తములుగా తయారు చేసిన వారు అంటే స్వర్గ స్థాపన చేసిన వారు బాబా కదా. ఇది కూడా చెప్పండి అందరికీ. सब आत्माओं को पावन बनाने वाला पतित पावन बाप ही है. सबसे उत्तम से उत्तम पुरुष बनाने वाला है बाप. ఆత్మలందరినీ పావనంగా తయారు చేసేవారు పతిత పావనుడు బాబాయి. అందరికన్నా ఉత్తమోత్తమైన పురుషులుగా మనల్ని తయారు చేసేవారు బాబా. जो पूज्य थे वही फिर पुजारी बने. रावण राज्य में हम पुजारी बने, राम राज्य में पूज्य थे. పూజ్యులుగా ఉండేవారి పూజారి అయిపోయారు. రావణ రాజ్యంలో పూజారి, రామరాజ్యంలో పూజ్యులుగా ఉండేవాళ్ళు. అవి రావణ రాజ్య का अंत है, हम పూజారి से फिर పూజ్య बनते. ఇప్పుడు రావణ రాజ్యం అంత్యం అయిపోతుంది, మనం పూజారి నుండి మళ్ళీ పూజ్యులుగా తయారైపోతున్నాం. बाप को याद करने का औरों को भी रास्ता बताना है. बुढ़ियों को भी ये सर्विस करनी चाहिए. బాబాను జ్ఞాపకం చేసుకోవాలనే మార్గం ఇతరులకు కూడా చూపించండి. వృద్ధులు ముసలి మాతలు కూడా ఈ సర్వీస్ చేయండి, సందేశం ఇవ్వండి అందరికి. మిత్ర సంబంధిयों को भी बाप का परिचय दो. మీ మిత్ర సంబంధికులకు కూడా బాబా పరిచయం ఇవ్వండి. बोलो शिव बाबा कहते माम में कम याद करो तो तुम स्वर्ग के मालिक बनेंगे. శివ బాబా చెప్తున్నారు నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకుంటే మీరు స్వర్గానికి మాలికులు అవుతారని చెప్పండి. ఇదే निराकार शिव बाबा सर्व का सदगति दाता बाबा सब आत्माओं को कहते हैं मुझे याद करो तो सतो प्रधान बन जाएंगे. ये समझाना तो सहज है ना. बुढ़िया भी ये सर्विस कर सकती हैं. मूल बात है ये. నిరాకారుడు శివ బాబా సర్వుల సద్గతి దాత అయిన బాబా ఆత్మలందరికీ చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేసుకుంటే సతప్రధానంగా తయారైపోతారు మీరు అని. ఇది చాలా సహజం కదా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం. వృద్ధావస్థలో ఉన్న మాతలు కూడా ఈ మాటలు, ఈ రెండు మాటలు చెప్పే సర్వీస్ చేయొచ్చు. ముఖ్యమైన విషయమే ఇది. शादी मुरादी कहाँ भी जाओ कान में ये बात सुनाओ. गीता का भगवान कहते मुझे याद करो. इस बात को सब पसंद करेंगे. जास्ती बोलने की दरकार नहीं है, सिर्फ बाप का पैगाम देना है कि बाप कहते हैं मुझे याद करो. పెళ్ళి పేరెంట్ ఎక్కడైనా మీరు వెళ్ళండి, కానీ అక్కడ వచ్చే మిత్ర సంబంధికులందరి చెవిలో ఈ సందేశం వినిపించేయండి. గీతా భగవంతుడు చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేసుకోండి అని. అందరూ ఇష్టపడతారు ఈ విషయాన్ని మీరు చెప్తే. ఇంతకన్నా ఎక్కువ చెప్పే అవసరం కూడా లేదు. బాబా చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేసుకోండి అని. దీని ద్వారా వికర్మలు వినాశం అవుతాయి. ఇంకోటి మృత్యు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు, కాబట్టి బ్రతికున్న లోపల మనం బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా 4 మాటలు చెవులు వేసేయండి. పెళ్ళి పేరెంట్ ఎక్కడికి వెళ్ళినా చుట్టాల బంధువులు ఎవరు తారసపడినా వాళ్ళకి ఈ మాటలు చెప్పండి. అంతేకాని మేము ఇవి మానేసాం మీరు అవన్నీ మానేయండి అలా చెప్పకూడదు. మీరు బాబాని జ్ఞాపకం చేయాలంటే అవి మానేయాలి ఇవి మానేయాలి అలా ఎక్కువ మాటల్లోకి వెళ్ళకండి. ఇంకెక్కువ చెప్పే అవసరం లేదు. వాళ్ళు జ్ఞానం తెలుసుకుని ఇలా అవన్నీ వదలాల్సి ఉంటే వదులుతారు, లేకపోతే లేదు. కానీ మనం ముందే ఇవి చెప్పకూడదు. వాళ్ళకి బాబాని జ్ఞాపకం చేయాలనే సందేశం ఇవ్వాలి. अच्छा ऐसे समझो भगवान प्रेरणा करते, स्वप्न में साक्षात्कार होता है, आवाज सुनने में आता है. बाप कहते मुझे याद करो तो सतो प्रधान बन जाएंगे. तुम खुद भी सिर्फ ये चिंतन करते रहो तो बेड़ा पार हो जाएगा. हम प्रैक्टिकल में बेहद के बाप के बने और बाप से 21 जन्मों का वर्षा ले रहे तो खुशी रहनी चाहिए ना.
ఎవరికైనా చెప్పేటప్పుడు ఇలా కూడా చెప్పొచ్చు మీరు, భగవంతుడు ప్రేరణ ఇస్తున్నాడు మాకు, స్వప్నంలో సాక్షాత్కారంలో కనిపించి ఆయన ధ్వని వినిపిస్తుంది, నన్నే జ్ఞాపకం చేసుకుంటే సతప్రధానంగా అవుతారని చెప్తున్నారు అని కూడా మీరు చెప్పి సందేశం వినిపించవచ్చు. మీరు స్వయం కూడా కేవలం ఇదే చింతన చేస్తూ ఉన్నట్లయితే నావ తీరానికి చేరిపోతుంది బాబా స్మృతిలోనే ఉంటే. ప్రాక్టికల్గా బాబా పిల్లలు అయిపోయారు, మీరు బాబా నుండి 21 జన్మల వారసత్వం తీసుకుంటున్నారు కాబట్టి ఆ ఖుషి మీలో ఉండాలి కదా, ఆలోచించుకుంటూ. బాప్కో భూల్నే సే తక్లీఫ్ అవుతుంది, కానీ ఖుషి లేదు, దుఃఖం వస్తుంది ఎప్పుడైనా అంటే బాబాని మరవడం వల్లనే కష్టము దుఃఖం వస్తుంది. बाप कितना सहज बतलाते, मुझे याद करो तो सब समझेंगे इन्हों को रास्ता तो बराबर రైట్ మిలా. బాబా ఎంత సహజం చేసి చెప్తున్నారు, నన్నే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీకు ప్రాప్తి దొరుకుతుందని. మీరు ఈ విషయాలు చెప్తే ఎవరికైనా వీళ్ళైతే నిజంగా సరైన మార్గం మనకు చూపిస్తున్నారు అని అనుకుంటారు మనుషులు. బాప్కో యాద్ करते करते शरीर छोड़ देंगे, ये रास्ता कब कोई बता ना सके, समय ऐसा होगा जो तुम घर से बाहर नहीं निकल सकेंगे, बाप को याद करते करते शरीर छोड़ देंगे. ఈ మార్గం ఇంకెలాంటి మార్గం ఇంకెవరు చూపించలేరు. బాబా చెప్తున్నారు ఎలాంటి సమయం రాబోతుందంటే మీరు ఇంటి నుండి బయటకు కూడా రాలేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ బాబా స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మనకి వార్త అయినా తెలుస్తుంది, ఫలానా వాళ్ళ శరీరం వదిలేరు, ఫలానా వాళ్ళ శరీరం వదిలేరు. మనం వాళ్ళకి యోగదానం చేయడమే చేస్తున్నాం. లాస్ట్లో ఇంకా అది కూడా ఉండదు, ఎవరికి వార్త తెలియదు, ఎవరు ఏమయ్యారు ఎవరిదేమీ తెలియదు. బస్ బాబా మనం నిరాధార్ అంటారు కదా బాబా, ఇంకే ఆధారం లేదు, బాబా ఆధారం తప్ప. ఎవరికి వాళ్ళే బాబా స్మృతి చేసుకుంటారా శరీరం వదిలి వెళ్ళిపోతారు. अंतकाल जो शिव बाबा से मिले, फिर नारायण योनि वल वल उतरे, लक्ष्मी नारायण डिनेस्टी में आएंगे, घड़ी घड़ी राजा पद पाएंगे. అంతిమ సమయంలో శివ బాబా స్మృతి ఉండగా ప్రాణం పోయింది అనుకోండి, బాబా స్మృతిలో ఉంటుంది. జన్మ జన్మకి కూడా నారాయణ జన్మలోకి వెళ్తారని చెప్తారు లౌకికంలో. కాబట్టి లక్ష్మీనారాయణ వంశంలోకి వస్తారు బాబా స్మృతిలో శరీరం వదులుతుంది. గడి గడి కూడా రాజా కుటుంబంలో వెళ్ళి జన్మలు తీసుకుంటారు. బస్ సిర్ఫ్ బాప్కో యాద్ కరో ప్యార్ సే, యాద్ బిగర్ ప్యార్ कैसे करेंगे, కేవలం ప్రేమతో బాబాను జ్ఞాపకం చేయండి. బాబా స్మృతి యాద్ బిగర్ ప్యార్ कैसे करेंगे, ప్రేమ లేకుండా బాబా స్మృతి ఎలా చేయగలరు అని చెప్తున్నారు బాబా. ప్రేమతో జ్ఞాపకం చేయండి. సుఖం మిల్తా తబ్ యాద్ కియా జాతా, ఎవరి నుండైనా సుఖం దొరుకుతున్నప్పుడే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం మనం. దుఃఖ దేనే వాళ్ళకు ప్యార్ నీ కియా జాతా, దుఃఖం ఇచ్చే వాళ్ళని ఎవరు ఇష్టపడరు, ప్రేమించరు. బాప్ कहते मैं तुमको स्वर्ग का मालिक बनाते इसलिए मुझे प्यार करो. బాప్కి మత్ పర్ చల్నా చెయ్యనా బాబా చెప్తున్నారు, నేను మీకు సుఖం ఇస్తున్నాను కదా, స్వర్గానికి మాలికులుగా తయారు చేస్తున్నాను కదా, అందుకే నన్ను ప్రేమించండి అని చెప్తున్నారు శివబాబా. ఎంత అర్థం చేయించాల్సి వస్తుందో బాబా, అట్టమిట్టగా అంటుకుపోవాలి కదా బాబాని మనం, ఇంత సుఖం ఇచ్చే బాబాని, కానీ ఆయన అడగాల్సి వస్తుంది నన్ను ప్రేమించండి అని. బాబా ఇచ్చే మతంపై నడవాలి కదా, ప్రేమించడము బాబా మీద ప్రేమ పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి, బాబా ఇచ్చే మతంపై నడవాలి. అచ్చా मीठे मीठे सिक्युलर बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य साथ. फर्स्ट पॉइंट, पढ़ाई में कभी गफलत नहीं करनी है. చదువులో ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. లడాయి కే పేలే బాప్ సే పూరా పూరా వరుస లేనా హై. వినాశన యుద్ధం జరగకముందే బాబా నుండి పూర్తి వారసత్వం తీసేసుకోవాలి. సెకండ్ పాయింట్, శ్రీమత్ పర్ బాప్ కో బడే ప్యార్ సే యాద్ కర్నా హై. శ్రీమతం పైన బాబాను చాలా ప్రేమతో జ్ఞాపకం చేయాలి. वरदान, आपस में एक दो की विशेषता देखने और वर्णन करने वाले श्रेष्ठता संपन्न होली हम भवा. परस्परम
ఒకరి విశేషతను ఒకరు చూసేటటువంటి మరియు వర్ణన చేసేటటువంటి శ్రేష్టతతో సంపన్నంగా ఉండి హోలీ హంసగా కండి. పరస్పరంలో ఒకరి విశేషత ఒకరు చూసేటటువంటి వర్ణించేటటువంటి శ్రేష్టతతో సంపన్నమైన హోలీ హంసగా కండి. संगम एक पर हर बच्चे को नॉलेज द्वारा कोई न कोई विशेष गुण अवश्य प्राप्त है. సంఘం ఈగల ప్రతి పిల్లలకు జ్ఞానం ద్వారా ఏదో ఒక విశేష గుణం తప్పకుండా లభించి ఉంది. इसलिए होली हंस बना हर एक विशेषता को देखो और वर्णन करो. అందువలన హోలీ హంసగా తారే ప్రతి ఒక్కరిలో విశేషతల్ని చూడండి మరియు वर्णना चाहिए. जिस समय किसी की कमजोरी देखते या सुनते तो समझना चाहिए कि ये कमजोरी इनकी नहीं मेरी है, क्योंकि हम सब एक ही बाप के, एक ही परिवार के, एक ही माला के मन के हैं. ఏ సమయంలోనైనా ఎవరిలోనైనా బలహీనత చూసేటప్పుడు వినేటప్పుడు ఇది వీళ్ళ బలహీనత కాదు, నా బలహీనత అనిపించాలి మీకు. ఎందుకంటే మనందరం ఒకే బాబా పిల్లలు, ఒకే పరివారంలో సభ్యులు, ఒకే మాలలో మనులు కాబట్టి ఎవరిలో ఉన్న లోపమైనా మన కుటుంబ సభ్యుల లోపమే, నా లోపమే అని అనుకుంటే దాన్ని ఎక్కువగా పట్టుకొని ఆలోచించడం, వర్ణించడం అనేది చెయ్యం మనం. जैसे अपनी कमजोरी को प्रसिद्ध नहीं करना चाहते, ऐसे दूसरे की कमजोरी का भी వర్ణన नहीं करे. లేకైతే మీలో ఒకవేళ బలహీనత లోపం ఉంటే మీరు ఎవరెదురుగాను వర్ణించాలని అనుకోరు కదా, అందరికీ వ్యాపింప చేయాలని అనుకోరు కదా. ఏమనుకుంటారు? స్వయంలో కానీ ఆ లోపం బలహీనత ఉంటే ఎవరికి తెలియకూడదు ఇది అని అనుకుంటారు కదా. అలాగే ఇతరులలో ఉన్న లోపాలు బలహీనతలు కూడా వర్ణన చేయకండి. వాళ్ళ బలహీనత అంటే నాదే అనుకోవటం అంటే మీనింగ్ ఏంటి? నాదైతే ఎలాగ అక్కడిక్కడ వర్ణించినా వీళ్ళది కూడా వర్ణించకూడదు. అలాగని వాళ్ళు తప్పులు చేస్తుంటే సపోర్ట్ ఇస్తూ కూర్చోవడం కాదు, నేర్పించకుండా రక్షించకుండా పొరపాట్ల నుండి సపోర్ట్ ఇస్తూ ఉండమని అర్థం కాదు. అక్కడ బలహీనతల్ని వర్ణించకండి అంటే ఎవరి దగ్గర వర్ణించాలో వాళ్ళ దగ్గర వర్ణించాలి కదా. అందరి దగ్గర వర్ణించం కానీ బాబాకి రిపోర్ట్ ఇమ్మంటారు బాబా, నిమిత్తంగా ఉన్న పెద్దవాళ్ళకి రిపోర్ట్ ఇమ్మంటారు బాబా, ఏదైనా ఎక్కడైనా జరుగుతుందంటే అప్పుడు అక్కడ వాతావరణాన్ని సెట్ చేస్తారు. మన కారణంగా మనం దాచిపెట్టి తప్పులు చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి తప్పుల ప్రకారంగా నడిచేలాగా అలా చేస్తే వాతావరణం అంతా పాడైపోతుంది కదా మన కారణంగా, ఎక్కిరేసి లేకపోతే. అందుకని ఎక్కడ మనం చెప్పి దాన్ని సరిదిద్దాలో వాతావరణాన్ని అక్కడ చెప్పాలి. అనవసరంగా దోషాలు చూసే దృష్టి పెట్టుకొని వాళ్ళకి వీళ్ళకి కనిపించిన వాళ్ళందరికీ చెప్తూ పాడు చేయకూడదు వాతావరణం, అది ఉండకూడదు. होली हंस माना विशेषताओं को ग्रहण करना और कमजोरियों को मिटाना. హోలీ హంసలుగా కావటం అంటేనే విశేషతల్ని గ్రహించడం మరియు బలహీనతల్ని తొలగించుకోవడం. స్లోగన్: समय को बचाने वाले तीव्र पुरुषार्थी ही सदा विजयी हैं. సమయాన్ని పొదుపు చేసే తీవ్ర పురుషార్థులే సదా విజయులు. సమయాన్ని పొదుపు చేసే తీవ్ర పురుషార్థులే సదా విజయీ ఆత్మలు. తీవ్ర పురుషార్థులు అంటేనే సమయాన్ని పొదుపు చేసేదాన్ని, తక్కువ సమయంలో ఎక్కువ పురుషార్థం, ఎక్కువ పనులు జరిగేలా ప్లాన్గా బుద్ధి ఏకాగ్రతగా పెట్టి మనం చేసినట్లయితే సమయం పొదుపు అవుతుందన్నమాట. దేనిలోనైనా ఏకాగ్రతతో మనం నడుచుకుంటే అలాంటి తీవ్ర పురుషార్థులే సదా విజయీ అవుతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఈరోజు బాబా సుఖం ఇచ్చే బాబాని చాలా చాలా ప్రేమతో జ్ఞాపకం చేయండి. ప్రేమ లేకుండా బాబా స్మృతి కుదరదు అన్నారు బాబా. స్మృతి ద్వారా ఉండే లాభాలు: ఆత్మ పావనమవుతుంది, పూర్తి వారసత్వం పొందగలరు, బంధనలన్నీ సమాప్తి అవుతాయి, వికర్మల నుండి ముక్తులు అవుతారు, శిక్ష నుండి విడుదలవుతారు, ఖుషి అనేది పెరుగుతూ ఉంటుంది, గమ్యం లక్ష్యం దగ్గరగా కనిపిస్తుంది, అలసట ఉండదు, అనంతమైన సుఖాన్ని అనుభవిస్తారు బాబా స్మృతులు. అందరికీ కూడా ఇదే సందేశం ఇవ్వండి. బాబా స్మృతి చేస్తే
మీరు సతప్రధానంగా అయిపోతారని. ఈశ్వరీయ బాల్యాన్ని ఎప్పుడు మర్చిపోకండి అంటున్నారు బాబా. మర్చిపోతే ఏడవాల్సి వస్తుంది. బాబా స్మృతి మర్చిపోతే దుఃఖాన్ని పొందాల్సి వస్తుంది. బాబా స్మృతిలో ఉంటే వాళ్ళకి కష్టం తెలియదు, అలసట తెలియదు, సుఖమే అనుభవం చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. అదృష్టంలో ఏది ఉంటే అది దొరుకుతుందిలే అని కూర్చోకండి. దీన్ని ఏం పురుషార్థం చేయడం అని అనరు. పురుషార్థం చేయడంలో ధైర్యం చాలకపోతే పిరికి వాళ్ళే ఇలాగా అంటారనమాట. అలా పిరికి వాళ్ళే కూర్చోకూడదు కదా, పురుషార్థం చెయ్యాలి మంచి పదవి పొందడానికి అంటున్నాను బాబా. చదువులో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఏది రిజల్ట్ వస్తుందో కల్పకల్పానికి అదే ఫిక్స్ అయిపోతుంది అని చెప్తున్నాను బాబా. ఒకరిలో ఉన్న విశేషతలు ఒకరు అంటే ఒకరిలో ఒకరు మనం విశేషతలను చూడడం, వర్ణించడం, ఇలాంటి శ్రేష్టత నిండి ఉండాలి మనలో. అలాంటి హోలీ హంసగా కావాలి. అలా ఉండగలగాలంటే ఎవరిలో ఉన్న లోపం అంటే నా లోపం అని గుర్తుపెట్టుకోవాలి. స్లోగన్: సమయాన్ని పొదుపు చేసే తీవ్ర పురుషార్థులే సదా విజయి అవుతారు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సాయంత్రం అవ్యక్త మురళి ఉంటుంది. 16/9 మురళీలు చదువుకుంటున్నాం కదా, ఈరోజు అది మురళి ఉంటుంది. రేపు మళ్ళీ దాదీల అనుభవాలు ఉంటాయి. ఈరోజు సద్గురువారం, బాబాకి భోగ్ అర్పిస్తున్నాం. రాము అక్కి తరపు నుండి ఈరోజు భోగ్ పెట్టించారు. భోగులో ఉన్నటువంటి ఐటమ్స్ ఈరోజు తయారు చేసిన బాబాకు పెట్టడానికి సజ్జి పులిహార, వరినూక పులిహార, గులాబ్ జామున్, పరమాన్న, పళ్ళు, యాపిల్, దానిమ్మ, అరటిపండు, జామకాయ, ఈ 4 పళ్ళు బాబాకి పెడుతున్నాం. 3 ఐటమ్స్ వండినవి. ఓం శాంతి.
जा बाबा के अंतर द्वार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार। पंछी रे
अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, ओ नीले अंबर के उस पार, नीले अंबर तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी